ఆమె నవ్వు, ఆమె మాటలు, ఆమె నటన అంతా కూడా శ్రీదేవిని గుర్తు చేస్తుంది. అందుకే జూనియర్ శ్రీదేవిగా పాపులర్ అవుతుంది. ముందు బాలీవుడ్లో బిజీగా కనిపించినా ఇప్పుడు మాత్రం శ్రీదేవిలాగే తెలుగు అంటేనే ఇష్టమంటుంది. టాలీవుడ్ని వరుసగా మూవీస్ చేస్తుంది. జాన్వీ కపూర్ అంటే శ్రీదేవి కూతురు అనే పిలుస్తున్నారు. అలా కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం జాన్వీ కపూర్ ప్రయత్నిస్తోంది. తల్లికి తగ్గ కూతురిగా నటనలో పేరు తెచ్చుకోవాలనుకుంటోంది. అందుకోసం ముందుగా బాలీవుడ్లో చాలా చిత్రాలు చేసింది. కానీ నటిగా పేరైతే వచ్చింది, కానీ నటనలో శ్రీదేవి రేంజ్లో మ్యాజిక్ చేయలేకపోయింది. శ్రీదేవి మ్యాజిక్ రిపీట్ చేయాలంటే టాలీవుడ్ బెస్ట్ అని జాన్వీ ఫిక్స్ అయింది. లాస్ట్ ఇయర్ దేవరతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నటనకు పెద్ద స్కోప్ లేదు, కేవలం గ్లామర్ క్యారెక్టర్ మాత్రమే. అయితేనేం తెలుగులో డెబ్యూ మూవీతోనే భారీ విజయాన్ని అందుకోవడం జాన్వీ కపూర్ కు కలిసొచ్చింది. టాలీవుడ్ లో కెరీర్ బిల్డింగ్ కు అవకాశం కలిగింది. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఎంతగా స్వాగతించి నా మీద ఎంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ అండ్ నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు. మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అండ్ అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం. అలాగే నాకు కూడా. నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. దేవర విజయం ఇచ్చిన ఉత్సాహంతో రామ్ చరణ్ కొత్త చిత్రం పెద్దిలో ఛాన్స్ కొట్టేసింది జాన్వీ కపూర్. త్వరలో అల్లు అర్జున్ సరసన నటించబోతోందని ప్రచారం మొదలైంది. అట్లీ దర్శకత్వంలో బన్నీ నటించే పాన్ ఇంటర్నేషనల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారట మేకర్స్. మరో కథానాయికగా దిశా పఠాని కనిపించనుందట. మరోవైపు వచ్చే ఏడాది దేవర సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది. రెండో భాగంలో నటనకు చాలా స్కోప్ ఉందని గతంలోనే చెప్పింది జాన్వీ. మొత్తంగా తెలుగులో వరుసగా 4 చిత్రాలతో టాలీవుడ్ టాప్ చైర్ పై జాన్వీ కపూర్ కన్నేసిందనే చెప్పవచ్చు.